Welcome to our YouTube channel. Accounting for non-profit organization అనే చాప్టర్లో టైప్స్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. దేర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. మనకి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అనే వాటిపైన 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సచ్ ఆర్గనైజేషన్ కెన్ బి రిజిస్టర్డ్ అండర్ ఇండియన్ లా. 3 లీగల్ ఫార్మ్స్ ఎగ్జిస్ట్ ఫర్ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో ఆ ఆర్గనైజేషన్ ఇండియన్ లాకి రిజిస్టర్ అయి ఉండాలి. 3 లీగల్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా క్లాసిఫైడ్ చేశారు. ఫస్ట్ వన్ ట్రస్ట్, సెకండ్ వన్ సొసైటీ, థర్డ్ వన్ సెక్షన్ 8 కంపెనీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ క్యాన్ డిస్కస్ అబౌట్ ది ట్రస్ట్ గురించి తెలుసుకుందాం మనం. A public charitable trust is usually floated when their property, especially land and buildings. ఎవరైతే ట్రస్టీ ఉంటారో ఆర్ ట్రస్టీస్ ఉంటారో రన్ చేయడానికి పబ్లిక్ ప్లేస్ అయినా ఉండాలి, ఎయిదర్ ల్యాండ్ అయినా ఉండాలి లేదా బిల్డింగ్ అయినా ఉండాలి. సో దానికి మెయిన్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ చూసుకుంటే డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా, డిఫరెంట్ ట్రస్ట్ యాక్ట్స్ ఇన్ ఫోర్స్ విచ్ గవర్న్స్ ద ట్రస్ట్ ఇన్ స్టేట్. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏపీలో ఉన్నామనుకుంటే ఏపీలో ఒక యాక్ట్స్ ఉంటుంది, ట్రస్ట్ యాక్ట్ ఉంటుంది. సో అండ్ ఆల్సో డిఫరెంట్ స్టేట్ ఉంటుంది. డిఫరెంట్ స్టేట్కి వెళ్ళాము, ఎంపీకి వెళ్ళాము అనుకోండి, ఎంపీలో వేరే యాక్ట్స్ ఉంటాయి అండ్ అక్కడ రూల్స్ వేరేలా ఉన్నాయి అనుకుంటే అలా సిచ్యువేషన్ని మ్యాచ్ చేసుకుంటే in the absence of trust act in any particular state, then the general principle of Indian Trust Act 1882 act can be applied. అంటే ఇప్పుడు అక్కడ ఆబ్సెన్స్లో ఉన్న రూల్స్ ఉన్నాయి అన్నాం కదా, ట్రస్ట్ యాక్ట్ కింద మనం ఎక్కడైనా కూడా ఏ స్టేట్లో అయినా డిఫరెంట్ స్టేట్స్ అన్నాను కదా, అక్కడైనా కూడా మనము మన ట్రస్ట్ని ఈజీగా రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. సో దానినే యాక్ట్ 1882గా కన్సిడర్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.